ఫ్రాన్స్ దేశానికి 9వ రాజుగా ఉన్నటువంటి లూయి అనేకుల చేత సెయింట్ లూయి అని పొగడబడ్డాడు. ఎందుకో తెలుసా? అతడు ఒక గొప్ప యువరాజుగా ఉంటున్నప్పుడు మరో రాష్ట్ర యువరాణిని వివాహం చేసుకుంటాడు. ఆ యువరాణి పేరు మార్గరెట్. అయితే రాజుకు లూయి తన వివాహ ఉంగరంలలో 3 పేర్లను చెక్కిస్తాడు. మొదటిది దేవుడు, 2 లూయి, 3 మార్గరెట్. చూసారా? ప్రేమ చిహ్నమగు ఆ యొక్క వివాహ ఉంగరంలోనే దేవునికి అతడు మొదటి స్థానాన్ని ఇచ్చాడు. అతడు తన ఉంగరంలో మాత్రమే కాదు, తన జీవితంలో కూడా అన్నిటికంటే దేవుని ఎక్కువగా ప్రేమించి మొదటి స్థానంలో పెట్టాడు. అందుకే తాను ఎన్ని సంవత్సరాలైతే ఆ దేశాన్ని పరిపాలించాడో అన్ని సంవత్సరాలు కూడా దేశం క్షేమంగా, సమృద్ధిలో, ఏ గొడవలు లేకుండా, ఏ యుద్ధాలు లేకుండా జయముతో జీవించింది. ఈరోజు మీరు దేవుని ప్రేమిస్తున్నారా? దేవుని కనపరుస్తున్నారా? మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదా అని ఎలా పరీక్షించుకోగలము అంటే ఆయనను మొదటి స్థానంలో పెట్టడం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఉదయం లేచిన వెంటనే మొదటి గడియ ఆయనకి ఇవ్వడం, ఏదైనా పని ప్రారంభానికి ముందే ఆ పనిలో మొదటగా ఆయన సహాయాన్ని వేడుకోవడం, అంతేకాదు ఆ పని అయిపోయిన తర్వాత కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం బట్టి మనం ఆయనకి మొదటి స్థానం ఇస్తున్నామా లేదా, ఆయనను ప్రేమిస్తున్నామా లేదా, ఆయనపై ఆధారపడుతున్నామా లేదా, ఆయన వైపు చూస్తున్నామా లేదా అనేది మనకు తెలియజేయబడుతుంది. మీ జీవితం కరువులో ఉందా? సమృద్ధిలోనికి నడిపించబడాలని ఆశపడుతున్నారా? మీ జీవితం అనారోగ్యంలో ఉందా? ఆరోగ్యంలోనికి నడిపించబడాలని ఆశపడుతున్నారా? మీ జీవితం అప్పులో ఉందా? ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడాలని ఆశపడుతున్నారా? అయితే మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? మనందరము మొదట స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి, మొదటి సమయం ఆయనకి ఇవ్వాలి, మొదట భాగం ఆయనకి ఇవ్వాలి, సమయంలో మొదటి భాగం ఆయనకి ఇవ్వాలి. మనం చేసే ప్రతి పనిలో ఆయనను ఆహ్వానించాలి. దేవా, ఈ పని నేను చేయాలి అంటే ఈ పనికి సామర్థ్యం ఇచ్చేది నీవే, ఈ పనిలో నాకు సహాయం చేసేది నీవే అని మొదటగా పని ప్రారంభానికి ముందే ఆయనను ఆహ్వానించాలి. పని అయిపోయిన తర్వాత కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో ఆయన వారి జీవితంలో కలగజేసుకుంటాడు. మీరు దేవునికి మొదటి స్థానం ఇచ్చి చూడండి, మీరు ఎప్పటికీ చివరి వారిగా ఉండరు. మీరు మొదటి స్థానం దేవునికి ఇచ్చి చూడండి, మీరు అన్ని విషయాల్లో దేవుని ముందు పెట్టి చూడండి, మీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. మీరు దేవుని ముందు పెట్టుకొని ఆయన వైపు చూస్తూ నడిస్తే అపవాది వేసే ప్రతి అగ్నిబాణం మన మీద ఒకటి కూడా పడదు. ఏది ఎంత మాత్రం హాని చేయడానికి మన దరిదాపుల్లోని కూడా రాదు. ఏ అనారోగ్యం రాదు, ఏ వ్యాధి రాదు, ఏ తెగులు మన గుడాన్ని సమీపించదు. ఎందుకో తెలుసా? ఆయన మనం ముందుగా వెళ్తున్నాడు కాబట్టి. ఎవరైనా నింద వేసినా మొదటగా ఆయన మీద పడుతుంది, ఎవరైనా ఏ అపవాది ఏ అగ్నిబాణం వేసినా ఆయన మీద పడుతుంది. కాబట్టి ఆయన కను పాప వల్ల మనల్ని కాచే దేవుడై ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయనను వైపు చూస్తూ, ఆయనను ముందు పెట్టుకొని, ఆయనకు ప్రథమ స్థానం ఇస్తూ మనం ముందుకు సాగుదాం.